హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజైతే నేను వీడియోలో పాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది అయితే ఇది చేయడం చాలా కష్టమని అనుకుంటారు. లేదండి, చాలా సింపుల్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడైతే ప్రాసెస్ అర్థమవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లో వెళ్ళిపోదాం. 4 కాళ్ళ పాయలు తీసుకున్నాను నేను. దీనికోసం 2 ఆనియన్లు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, హాఫ్ కప్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర. ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే దీన్ని కుక్కర్లో ముందుగా ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది. ఆ తర్వాత పాయల్ని ఇలా వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసి, ఆ తర్వాత దీంట్లో కాస్త పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, టమాటాలు వేసి మళ్ళీ దీన్ని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకోండి. 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి మూత పెట్టి. ఆ తర్వాత మూత పెట్టి ఆ తర్వాత పెరుగు వేసుకోండి. పెరుగు అయితే పుల్లగా ఉండకూడదు, చూసుకోండి మీరు. ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోండి. ఆ తర్వాత దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 3 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు కావాలంటే వాటర్ ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత వెంటనే మూత తీయకండి. 20 మినిట్స్ వరకు వెయిట్ చేయండి, అప్పుడే మూత తీయండి. అప్పుడైతేనే బాగా ఉడుకుతాయి ఇవి. ఇప్పుడైతే వేరే ప్యాన్లో వేసుకొని లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దీన్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి 15 టు 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంటే అది కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు. చిక్కగా అవ్వాలి కదా గ్రేవీ. ఇప్పుడైతే ఇంకాస్త గ్రేవీ చిక్కగా అవ్వాలి, కానీ ముక్క అయితే బాగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పాయా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.